సార్ మీ పేరు? వాసు. ఏం చేస్తుంటారు సార్? వ్యాపారం చేస్తుంటాం. సార్ ఇప్పుడు తిరుపతి లడ్డు ప్రసాదం జరుగుతుంది సార్. హిందువుగా మీరు ఎలా చూస్తారు? చాలా బాధపడుతున్నాం. ఎంతో నిష్టగా కొన్ని సంవత్సరాల నుంచి లేకపోతే కొన్ని 50 ఏళ్ళు 60 ఏళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఎన్నడూ నాన్ వెజ్ అనే మాట కూడా వినని వాళ్ళు వాళ్ళతో ఇలా యానిమల్ ఫ్యాట్ తినిపించేశారు. ఇది ఖచ్చితంగా గత ప్రభుత్వం చేసిన చండాలమైన పని. వాళ్ళని ఎవరు క్షమించకూడదు కూడా. హిందూ ధర్మాన్ని నానా రకాలుగా నాశనం చేస్తారు. అంటే ఇది మీరు ఎప్పుడైనా నోటీస్ చేశారు సార్? ప్రభుత్వంలో లడ్డు క్వాలిటీ టేస్ట్ అన్నీ మారిపోయినాయి. ఇంత ముందులా లేవు. అలానే దేవాలయాలకు అసలు భక్తులు రాకుండా భక్తుల్ని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారు. రేట్లు పెంచేశారు. భక్తులు నానా రకాలుగా ఇబ్బంది పెట్టారు. తిరుపతికి నేను వెళ్తే కేరళ నుంచి అక్కడి నుంచి వచ్చిన భక్తులు బయటికి దండం పెట్టుకుని వెళ్ళిపోతున్నారు దర్శనం కాక. అలా ఇబ్బంది పెట్టారు భక్తులు. అంటే గత 5 ఏళ్లలో తిరుపతిలో భక్తులు సరైన సదుపాయాలు లేవు, సౌకర్యాలు లేవు. అండ్ అన్నదానం కూడా లేదు. అన్నదానం నాకు తెలియదు. బట్ భక్తులు కంపార్ట్మెంట్ లో కూర్చున్నప్పుడు ఇదివరకట్లో చిన్నపిల్లలకి పాలు కానీ సాంబార్ రైస్ అని పులిహోర అని వాళ్ళకి ఆకలిగా ఉన్న వాళ్ళకి సప్లై చేసేవాళ్ళు. నేను వెళ్ళిన 2-3 సార్లు కూడా గత ప్రభుత్వంలో ఇలాంటివేం జరగలేదు. చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడ్డారు. 8 గంటలు 9 గంటలు రెస్ట్ లేని రోజులు కూడా కంపార్ట్మెంట్ లో కూర్చోబెట్టేవాళ్ళు. కేవలం తిరుపతిలోనే సార్, లేదంటే శ్రీశైలంలో కూడా ఇంతకుముందు ఫ్రీ దర్శనం మల్లికార్జున స్వామి దాకా మనం వెళ్ళి మనం టచ్ చేసుకుని మనం అభిషేకం చేసుకుని వచ్చేవాళ్ళం. ఇప్పుడు 5,000 రూపాయలు చేశారు. ఎంతమంది అఫోర్డ్ చేయగలరు? భక్తి ప్రతివాడికి ఉంటుంది. అంటే నా భక్తి నేను 5,000 ఇచ్చి ప్రూవ్ చేసుకోవాలి. వాళ్ళకి అవసరం లేదు కదా. నా భక్తి నాకు ఉంది. నా భక్తిని వాడు ఎలా చేయాలి? నాకేమైనా ఫెసిలిటీ ఇవ్వాలి. అసలు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ అధికారంలో తీసుకున్నప్పుడు ఎన్నో రకాలుగా సదుపాయాలు కల్పించవచ్చు. అవి కల్పించట్లేదు సార్. ఇప్పుడు కేవలం ఇదంతా రాజకీయ కుట్రే అంటున్నారు సార్. అసలు కల్తీ జరగదని చెప్తున్నారు. చాలా తప్పుగా ఉంది. ఆవు నెయ్యి నీకు ఏది కేజీ 1,200 1,300 లేనిది లేదు. 320 రూపాయలకి ఆవు నెయ్యి కొన్నారు అంటే కేజీ. పైగా ఏదో యూట్యూబ్ ఛానల్లో చెప్తున్నారు ఎల్బన్ వచ్చింది కాబట్టి వాళ్ళకి ఇచ్చామని. మరి తాడేపల్లి ప్యాలెస్కి వచ్చిన సమోసాలకి ఎల్బన్కే ఇచ్చారు కాంట్రాక్ట్. 3,5 కోట్ల రూపాయలు సమోసాలు తినేశారు. దానికి ఎల్బన్కే ఇచ్చారా కాంట్రాక్ట్? ఎల్బన్కి ఇస్తే తింటాడు ఆయన.